హలో అండి. నమస్తే. నేను మీ లచ్చక్క. నేను మొదటిసారి వీడియో చేస్తున్నానండి. ఆ! విషయం ఏంటంటే, నేను లాస్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళానండి. లాస్ట్ ఇయర్ అంటే ఎప్పుడో కాదండోయ్! మొన్న డిసెంబర్‌లోనే వెళ్ళాను. అయితే నేను కొండపైకి వెళ్ళాను. లైన్‌లో ఉన్నానండి. లైన్‌లో ఉండేటప్పుడు నాకేమనిపించిందంటే, స్వామివారు నా ఎదురుగే ఉన్నారు. నాతో మాట్లాడుతున్నారు. నేను ఎటు చూసినా కనిపిస్తున్నారు. నా చుట్టుపక్కల ఉన్నారు అనే విషయం నాకు తెలుస్తుందండి. నా చుట్టుపక్కలే ఉన్నారు. నాకెందుకంటే నా మనసులో అలా అనిపించేది. అబ్బా! ఇక్కడే ఉన్నారు. ఇక్కడిక్కడే నా ఎదురుగా కనిపిస్తున్నారనే ఫీలింగ్ నాకనిపించిందండి. సరే కదా అనేసి చాలా సేపు లైన్‌లో ఉండి ఒక 4 గంటలు లైన్‌లో ఉన్నామండోయ్! లైన్‌లో ఉండి అలాగే ఆనంద నిలయంలోకి వెళ్ళకముందే నాకీ ఫీలింగ్ అనిపించిందనమాట. అబ్బా! ఇక్కడే ఉన్నారు అనేసి నాకు కళ్ళల్లో నీళ్ళొచ్చేటట్టు నేను మాట్లాడుతూ ఉంటే, ఆయన కోసం నేను పాటలు పాడుకుంటూ, నా అంతల నేనే పాడుకుంటూ ఉంటే, వింటున్నారు అనే ఫీలింగ్ అనిపించిందండి. అయితే ఇంత కష్టపడి లైన్‌లోకైతే పోనీ వెళ్ళానండి. గుడిలోకి వెళ్ళిపోయాం లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్వామివారికి ఇంక మనకిలాగా టర్నింగ్ ఉంటుంది కదండీ! లోపలికి వెళ్ళటానికి. ఆ పైనుంచి మనం స్వామివారిని చూస్తాం గదా! వెళ్ళానండి. నాకెలా జరిగింది తెలుసండి? రేవులో తాటి చెట్టంత పొడుగున్న ఒక అబ్బాయొచ్చాడు. నాకు నేను అటు తిరగటానికి కానీ, ఇటు తిరగటానికి గాని ఆయన పర్సనాలిటీ కూడా అలానే ఉందిలెండి. నాకింత రవ్వ కూడా కనిపించలేదండి. నిజంగా చెప్తున్నాను. అస్సలు అటు, ఇటు, అటు, ఇటు ఈ ఇరుకులో నుంచి, ఆ ఇరుకులో నుంచి చూడాలని ఇటు, అటు వంగుతూ ఎంత ఇచ్చేసినా కానీ కనిపించలేదండి. చాలా ఫీలయ్యాను. అంతే. ఇంకా అలా దగ్గరలోకి వెళ్ళాను. పిలక పట్టుకొని లాక్కొచ్చేసినట్టు రామ్మా ఎంతసేపు చూస్తాను. కాదండి నా ఎదురుగా అంత పొడుగ్గా ఉన్నారంటే, పొడుగ్గా ఉంటే నేనేం చేస్తానమ్మా రా 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 వెనకాల ఉన్న భక్తులకి ఇబ్బంది అయిపోతుంది అనేసన్నారు. నిజంగా చెప్తున్నానండి చాలా ఫీలయ్యాను. కానీ ఒకటి నేనంత దూరం అక్కడికెళ్ళేటప్పుడు కన్నా అంటే ఆయన చూసేదానికన్నా నేను బయటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మీలో ఎవరికైనా ఇలా జరిగిందా లేదా? నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే వద్దు. కానీ సబ్స్క్రైబ్